డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 కంపేరింగ్ క్వాంటిటీస్ ఎక్సర్సైజ్ 7.3 నేర్చుకుంటాం. బిఫోర్ ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు మనం సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింగ్ క్లాస్ రూమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ ఎక్సర్సైజ్లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్, రెండవది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఒకసారి 3 ఇయర్స్ ఉందనుకోండి, 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఒకసారే కట్టేసి ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేయడం. అంటే అసలు ప్రిన్సిపల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ ఉందనుకోండి, ప్రిన్సిపల్ అమౌంట్ 3 ఇయర్స్కి కట్టేసి అసలు ప్రిన్సిపల్ అమౌంట్ అమౌంట్కి కట్టి ఒక 10,000 ఉందనుకోండి, పీకి యాడ్ చేస్తాం ప్రిన్సిపల్ అమౌంట్కి 3 ఇయర్స్కి ఒకసారి కట్టేసి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా ఉండదు. ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ ఉందనుకుందాం, ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 ఉందనుకుందాం. ఫస్ట్ ఇయర్ కట్టి ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం ఈ ప్రిన్సిపల్ అమౌంట్కి. మళ్ళీ సెకండ్ ఇయర్ కట్టి మళ్ళీ యాడ్ చేస్తాం ప్రిన్సిపల్ అమౌంట్కి. దాన్ని మళ్ళీ థర్డ్ ఇయర్కి కడతాం. అంటే ప్రతి సంవత్సరం ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ అయ్యి, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఇయర్కి రెండు క్యారీ అవుతాయి అన్నమాట. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ క్యారీ అయ్యి నెక్స్ట్ ఇయర్కి కడతాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ కట్టి తర్వాత కడతాం. సో అలా ప్రతి సంవత్సరం ప్రిన్సిపల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో అలా కాదు, మొత్తం 3 ఇయర్స్కి ఒకసారి కట్టి యాడ్ చేస్తాం 3 ఇయర్స్ ఇంట్రెస్ట్. సో ఇది ముందు తెలుసుకున్నాక ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సపోజ్ ఒక ప్రాబ్లము సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 4,000 ఉందనుకుందాం, 4,000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకుందాం, 10%. మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇలా పెడుతున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత టైము 3 ఇయర్స్. ముందు సింపుల్ ఇంట్రెస్ట్కి రాద్దాం ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పిఆర్టీ బై 100. పిఆర్టీ బై 100 చేస్తే వచ్చేస్తుంది. పి అంత ఇక్కడ 4,000 రూపీస్ అసలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% వడ్డీ. 3 ఇయర్స్ టైం ఎంత? 3 ఇయర్స్. ఇప్పుడు మొత్తం చేసేద్దాం. పిఆర్టీ బై 100 అంటే పి 4,000 ఇంటూ ఆర్ ఎంత? 10% ఇంటూ ఇయర్ ఎంత? టైము 3 ఇయర్స్ బై 100. ఈ రెండు జీరోస్ క్యాన్సిల్. మనకి డినామినేటర్లో 1 మిగిలింది, న్యూమరేటర్లో 40 ఇంటూ 10 ఇంటూ 3 బై 1. సో మనకి ఏమైంది? 40 ఇంటూ 10 400 ప్లస్ 3 1200. 40 ఇంటూ 10 400 ఇంటూ 3 బై 1 అంటే 1200 బై 1 ఎంత అవుతుంది? 1200. 400 ఇంటూ 3 ఎంత? 1200 రూపీస్. 1200 రూపీస్ 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అయింది. ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఎంత అవుతుంది? టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 4,000 ప్లస్ 1,200 రూపీస్ 5,200 రూపీస్ అయింది.
ఇది అంతా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో చేస్తే, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చేస్తే. సో మనకి అలా కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి సంవత్సరం వడ్డీ యాడ్ అవుతుంది అన్నాను కదా. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సేమ్ ప్రాబ్లం చేస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పెరుగుద్ది. సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే తగ్గుద్ది, బ్యాంకులో అయ్యి వేసేది ఇదనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ 4000. ఇంట్రెస్ట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. తర్వాతది మనకి టైం ఎంత? 3 years. ఫస్ట్ ఇయర్కి ముందు సింపుల్ ఇంట్రెస్ట్ కట్టి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కట్టాలి. ఫస్ట్ ఇయర్ కట్టాలంటే పిఆర్టీ బై 100. పి ఎంత? 4000 ఇంటూ ఆర్ ఎంత? 10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 బై టీ అంత బై 100. 100 దీంట్లో పోయింది. సో 400 రూపీస్ వచ్చింది. 40 ఇంటూ 10 ఇంటూ 1 400 రూపీస్. 400 రూపీస్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ ఫస్ట్ ఇయర్. సో పి ఎంత? 4000 ప్లస్ 400. 4000 ప్లస్ 400 వచ్చేసి 4400. ఇది తర్వాతది మళ్ళీ 4400కి సెకండ్ ఇయర్ చేయాలి. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్ సేమ్ పిఆర్టీ బై 100. ఇక్కడ పి ఎంత అయింది? ఇది పి అవుద్ది. ఎందుకు? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యాక అసలు అమౌంట్ పి, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అయింది? 4400 ఇంటూ ఆర్ ఎంత? 10% ఇంటూ టైం కూడా సెకండ్ ఇయర్ది 1 year కదా, 1 బై 100. ఈ రెండు పోయింది. సో 44 ఇంటూ 10 440 ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అయింది? ఇప్పుడు 4400కి 440 యాడ్ చేయాలి. టోటల్ పి సెకండ్ ఇయర్, ప్రిన్సిపల్ అమౌంట్ సెకండ్ ఇయర్ 4400 ప్లస్ 440 ఎంత అవుతుంది? 4840 రూపీస్ అయింది ఇక్కడికి. ఇప్పుడు థర్డ్ ఇయర్ కడదాం. సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఇలా యాడ్ అవుద్ది అనమాట. అఫ్కోర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఉంది, అది నేను చెప్తాను. ఇంతలా కష్టపడలేకుండా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసుకుని చేసేస్తాం. 4400 4800 పిఆర్టీ బై 100. 4840 ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అయింది? 4840 అయింది. సెకండ్ ఇయర్ అయ్యేటప్పటికి ఇంటూ 10% ఇంట్రెస్ట్ ఇంటూ థర్డ్ ఇయర్ కూడా ఇయర్ 1 కాబట్టి బై 100. ఇది క్యాన్సిల్. మనకి 484 అయ్యింది. 484 ప్లస్ 4840 థర్డ్ ఇయర్ టోటల్ అమౌంట్ థర్డ్ ఇయర్ అయ్యేటప్పటికి 4840 ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 4 8 4 కలిపితే 12 1 4 12 13 1 5 5324. ఇక్కడ ఎంత అయింది? 3 yearsకి ఒకసారి కడితే 5200 అయింది.
ఇక్కడ ఎంత అయింది? 5324. డిఫరెన్స్ ఎంత వచ్చింది? డిఫరెన్స్ 5324 మైనస్ 5200, 124 ఎక్స్ట్రా అయింది. అర్థమైందా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో చెప్తాను ఇప్పుడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. సేమ్ ఇదే ఫార్ములా మనం ఈ ఫార్ములా ఉపయోగించి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఎంత 4000 రూపీస్ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఎంత 10% బై 100. ఎన్ని ఇయర్స్? 3. సింపుల్గా ఒకసారి చేసి ఇచ్చనమాట. ఈ జీరో క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 4000 ఇంటూ 1 ప్లస్ 1 బై 10 టు ది పవర్ ఆఫ్ 3. ఇది ముందు ఎల్సిఎం చేద్దాం. 4000 ఇంటూ 10 ప్లస్ 1 బై 10 టు ది పవర్ ఆఫ్ 3. 4000 ఇంటూ 11 బై 10 టు ది పవర్ ఆఫ్ 3. చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దాం? 4000 ఇంటూ 11 బై 10 ఇంటూ 3 టైమ్స్ 11 బై 10 ఇంటూ 11 బై 10. ఈ జీరో ఈ 3 జీరోలు క్యాన్సిల్. ఇప్పుడు 4 ఇంటూ 3 11s, 4 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 44 ఇంటూ 11 11s are 121. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11 11s are 121. 121 into 44. That is equal 4 8 4. మళ్ళీ 4 8 4. That is equal to 4 12 13 5. టోటల్ ఎంత వచ్చింది? 5324 వచ్చేసిందా? ఈ 5324 ఈ 5324 ఈక్వల్ కదా. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 ఇంటూ ది పవర్ ఆఫ్ ఎన్ అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి ఎక్సర్సైజ్ 7.3 3 సమ్స్ చేస్తాం. ఓకే, సమ్ ముందు నోట్ చేద్దాం. ఓకే సరే, ఫస్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ ప్లేస్ ఇంక్రీజ్డ్ టు 54,000 in 2003 at the rate of 5% per annum. అంటే ఒక ప్లేస్ యొక్క పాపులేషను 54,000 ఇంక్రీజ్ అవుతుంది. 54,000 అయింది 2003కి. ఎంత రేట్ ఆఫ్ పర్సంటేజ్? 5% per annum. ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది. ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ 2001 ఇచ్చాడు. 2001 పాపులేషను. వాట్ వుడ్ బీ ఇట్స్ పాపులేషన్ ఇన్ 2005? ఓకే, పాపులేషను ఆఫ్ 2003 అసలు ఫస్ట్ ఇచ్చిని రాద్దాం సొల్యూషన్. గివెన్ దట్ ఏంటి? పాపులేషన్ 2003 పాపులేషన్ ఎంత ఇచ్చాడు? 54,000 ఇచ్చాడు. అంటే ఇది ఏ అనుకుందాం. 2004 పాపులేషను ఏ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత? రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది?
ఇంక్రీజ్ 5%. 2001 పాపులేషన్ ఎంత అని అడిగాడు. 2001 పాపులేషన్ ఎంత మనకు తెలియదు కాబట్టి దీన్ని సమ్ పాపులేషన్ జే అనుకుందాం. జనాభా అని తెలుగులో జే అనుకుందాం. సో జే అనుకుందాం. ఇది మనకు తెలియదు. సో 2003లో పాపులేషన్ ఎంత ఉంది? 54,000. ఎంత చొప్పున ఇంక్రీజ్ అయింది? 5% చొప్పున. సో మనకి 2001కి 2003కి డిఫరెన్స్ ఎంత? 2 years. 2003లోంచి 2001 తీసేస్తే 2 years. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇది, ఆర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే n దొరికింది. n ఈజ్ ఈక్వల్ టు 2. సో 2001 పాపులేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 2003 పాపులేషన్ ఎంత? 54,000. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100. ఇక్కడ ఆర్ ఇచ్చాడు. ఎంత? ఆర్ 5%. ఏ ఎంత? 54,000. జే అంటే మనకు తెలీదు. పి అనేది మనకు తెలీదు కాబట్టి పీనే మనం ఇక్కడ జే అనుకుందాం. ఇక్కడ జే అనుకుందాం. సో మనకిప్పుడు ఏ ఎంత ఉంది? 54,000. ఎందుకంటే 2003 పాపులేషన్ 2001 పాపులేషన్ చెప్పని 2003కి వచ్చేటప్పుడు 54,000 అయింది. సో పి అనేది మనకు తెలియదు కాబట్టి జే అనుకుందాం. జనాభా అని జే అనుకుందాం. 1 ప్లస్ ఆర్ ఎంత? టు ది పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఆర్ ఎంత? రేట్ ఆఫ్ 5% బై 100 టు ది పవర్ ఆఫ్ 2. సో మనకి ఇక్కడ సింప్లిఫై చేయడానికి 5 దీంట్లో 1 టైము 5 ఇందులో 20 టైమ్స్. సో 54,000 ఇంటూ జే. సింప్లిఫై చేసాం కాబట్టి 1 ప్లస్ 1 బై 20 టు ది పవర్ ఆఫ్ 2. ఎలా పోయింది? 5 1 టైము పైన 5లో 100లో 20 టైమ్స్ పోయింది. సో మనకి ఇప్పుడు ఎల్సిఎం కడదాం. 54,000 జే ఇంటూ 20 ప్లస్ 1 బై 2. ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ 20 అవుతుంది. ఇక్కడ 1 ఉంటే ఎల్సిఎం 20 అవుతుంది. 20 ప్లస్ ఇది 1 బై 2 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 54,000. జే అంటే ఎంత తెలీదు మనకి. 21/20 టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. that is equals to 54,000 j into 21/20 into 21/20. that is equals to ఇప్పుడు జే ఉంచి అవతలేపుకి ఇవన్నీ పంపించేద్దాం. జే 54,000 ఇంటూ 21/20 రివర్స్ అవుతుంది. అవతలేపు పంపించాం కదా, ఇది అవతలేపు పంపించాం. జేని అవతలేపు ఉంచి అవతలేపు పంపించాం కాబట్టి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లోకి వెళ్ళినప్పుడు రివర్స్ అవుతాయి. సో 20/21 ఇంటూ మళ్ళీ 20/21. that is equals to J is equals to 54,000 into 20 into 20/21 into 21. టోటల్ ఇది ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే, అదే క్యాన్సిలేషన్ చేస్తే మనకి జే ఎంత వస్తుంది అంటే 48,979.59 వస్తుంది. క్యాన్సిలేషన్ చేసి చూడండి. సో ఇది మనం అప్రాక్సిమేట్లీ ఎలా రాసుకోవచ్చు? జే అంటే 48,980 కింద రాసుకోవచ్చు. జే అంటే అప్పుడు 2001లో పాపులేషన్ అంటే పి, అదే జే అనుకున్నాం కదా జనాభా 48,980.
వచ్చేసింది మనకి. ఎందుకు, మనం 2003 పాపులేషన్ ఇచ్చాడు కాబట్టి మనం జేని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు ఈజీగా, -2 పెట్టుకుని మనం చేసుకోవచ్చు, మైనస్ పెట్టుకుని. కానీ ఫార్ములా ఎలా ఉందో అలా చేస్తున్నాం ఇక్కడ. సో తర్వాత ఏంటి, 2001 పాపులేషన్ వచ్చేసింది. 2001 పాపులేషన్. మనకి ఇంకేం అడిగాడు, 2005 వాట్ వుడ్ బి ద ఇట్స్ పాపులేషన్ ఇన్ 2005. 2005 పాపులేషన్, 2005 పాపులేషన్. పాపులేషన్ ఎంత అడిగాడు. సో 2001 ఏమో ఎంత వచ్చింది, 2005 అంటే మనం 2001 పాపులేషన్తో చెయ్యొచ్చు 48,980. 2003 పాపులేషన్ కూడా 5% కదా ఇంక్రీజు. ఎంత ఉంది 2003 పాపులేషను, ఇక్కడ ఇచ్చాడు 54,000. మనం ఇప్పుడు 2003 పాపులేషన్ ఉపయోగించి చేద్దాం. 2001 పాపులేషన్ చొప్పున అయితే మనం 4 years అవుద్ది. ఎలాగా, 2005 - 2001 = 4. 2003 పాపులేషన్ అయితే 2005 - 2003, 2 years. సో 2 years ఈజీ కాబట్టి మనం అలా చేద్దాం. సో 2005 పాపులేషన్, 2003 పాపులేషన్ తీసుకుని చేద్దాం. అంటే A = P ఎంత అవుతుంది ఇక్కడ, P ఇది అవుతుంది 54,000 × 1 ప్లస్ rate of population increase 5/100. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత, ఇక్కడ 2 తీసుకున్నాం, 2. అర్థమైంది కదా. 54,000 × 1 ప్లస్ ఇది క్యాన్సిల్ అవుతాయి 1/20 టైమ్స్, 1/20 to the power of 2. That is equals to 54,000 20 plus 1/20 LCM కట్టాం. తర్వాత ఇది 54,000 మనకి 54,000 × 21/20 to the power of 2. That is equals to, ఇక్కడ రాస్తాం 54,000 × 21/20 మళ్ళీ 21/20. That implies 54,000 × 21 × 21/2 × 2, 20 × 20. ఈ 0 క్యాన్సిల్. ఈ 2 ఇందులో క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు, 270 టైమ్స్, 270 టైమ్స్. మళ్ళీ ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. ఎన్నిసార్లు, 1, 3, 5 టైమ్స్. సో మనకిప్పుడు మిగిలింది ఏంటి, 135 × 21 × 21. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 135 × 21 ఎంత అవుతుందో నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చేస్తున్నాను. 135 × 21 = ఈ రెండు మల్టిప్లై చేస్తే 2825 × 35. మళ్ళీ చెరుపు రాస్తాను. 2835 × 21 = 59,535. సో పాపులేషన్ 2005 పాపులేషన్ ఎంత అయింది, 59,535. ఇది పాపులేషన్.
మనకి 2003 పాపులేషన్ ఇచ్చాడు. 2005కి ఎంత వచ్చింది? 2001లో 48,980 ఉంది. 2005 వచ్చేటప్పటికి 59,535 అయింది. ఓకే, సెకండ్ సమ్ ఇప్పుడు రాస్తాం. సెకండ్ సమ్, ఇన్ ఏ ల్యాబొరేటరీ the count of a bacteria in a certain experiment was increasing at the rate of 2.5% per hour. Find the bacteria at the end of 2 hours if the count was initial is 5,06,000. అంటే ఒక ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. కౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది ఎంత? 2.5% పర్ అవర్. బ్యాక్టీరియా 2 hours తర్వాత ఎంత ఇంక్రీజ్ అయింది? ఇనీషియల్గా ఇచ్చింది ఎంత? 5,06,000. సొల్యూషన్, బ్యాక్టీరియా ఇనీషియల్లో ఎంత ఉంది? 5,06,000. దట్ ఈజ్ ఈక్వల్స్ టు P. ఇనీషియల్గా ఉంది కాబట్టి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ ఎంత? రేటు 2.5%. దీన్ని మనం 5/2 రూపంలో రాయొచ్చు. 5/2% ఈజ్ ఈక్వల్ టు R. అవర్స్ ఎన్ ఎంత ఇచ్చాడు? 2 hours. 2 hours ఎంత? సో అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు P, ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 + R/100 into the power of n. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 5,06,000 ఇంటూ 1 + R ఎంత? ఇక్కడ 5/2 ఇంటూ మళ్ళీ 100 కదా, 1/100 టు ది పవర్ ఆఫ్ n అంత 2. ఈ 5 దీంట్లో 20 టైమ్స్. ఇప్పుడు 2 × 20 40 అయింది. 5,06,000 ఇంటూ 1 + పైన 1 ఉంది, కింద 2 × 20 40 టు ది పవర్ ఆఫ్ n. n అంత, సారీ ఇక్కడ n 2 కదా, మళ్ళీ n అని రాస్తున్నానండి, 2. సో మళ్ళీ 5,06,000 ఇంటూ 40 + 1 LCM చేసాం /1 4/2. దట్ ఈజ్ 40/2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 41/40 టు ది పవర్ ఆఫ్ 41/40 టు ది పవర్ ఆఫ్ 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? 5,06,000 ఇంటూ 41/40 ఇంటూ 41/40. ఈ 0 క్యాన్సిల్. సో మనకి ఇది మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అవుతుందంటే, సో 5,31,616.25 ఇంత బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుద్ది 2 hours తర్వాత. మళ్ళీ చెప్తున్నాను, 5,31,616.25 అవుద్ది. ఇది సింప్లిఫై చేస్తే, ఇదంతా సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? సో 2 hours తర్వాత బ్యాక్టీరియా ఇంత ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, థర్డ్ ప్రాబ్లం రాస్తున్నాను. సో థర్డ్ ప్రాబ్లం ఏంటి? ఏ స్కూటర్ వాజ్ బాట్ ఎట్ 42,000 రూపీస్. ఇట్స్ వాల్యూ వాజ్ డిప్రిషియేటెడ్. డిప్రిషియేటెడ్ అంటే ఏంటి? తరుగుదల అనమాట, తగ్గడం. ఎట్ ద రేట్ ఆఫ్ 8%. తరుగుదల 8% తగ్గింది per year. ఫైండ్ ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 1 year. అంటే 1 yearకి
ఎంత వాల్యూ డిప్రిషియేషన్ అయింది అంటే తరుగుదల అయింది. మనకి స్కూటర్ అయినా, కార్ అయినా, బైక్ అయినా ఏమన్నా సరే తరుగుదల ఉంటుంది, పెరుగుదల ఉండదు. కొన్నాక పాతది అయిపోతూ ఉంటుంది కదా, 1 ఇయర్కి అందుకు తరుగుదల ఉంటుంది. ఇది మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? P = 42,000 రూపీస్ ఇచ్చాడు. స్కూటర్ వాల్యూ ఎన్ ఎంత? 1 ఇయర్. 1 ఇయరే కదా, 1 ఇయర్కి 1 ఇయర్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా చేసేయచ్చు సింపుల్గా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? రేటు 8%. 8% ఎంత? తరుగుదల కాబట్టి, తగ్గడం కాబట్టి డిక్రీజ్ -8%. సో అమౌంట్ ఏ ప్రిన్సిపల్ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 42,000 P into 1 + R/100 A సో ఇక్కడ 1 ప్లస్ R అంతా మైనస్ కాబట్టి -8 కదా, 8/100 అంతా 1. సో మనకి ఇది ఏమవుతుంది? 42,000 1 - 8/100. పవర్ 1 ఉన్నా లేకపోయినా ఒకటే అనమాట. సో మనకి ఎల్సిఎం కడదాం. 42,000 అలా వదిలేసి ఎల్సిఎం 100 - 8/100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 42,000 into 92/100. That is equals to 42,000 into 92/100. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 420 into 92. 420 into 92 ఎంత అవుతుంది? 38,640 అవుతుంది. సో 1 ఇయర్కి స్కూటర్ వాల్యూ డిప్రిషియేషన్ అంటే డిక్రీజ్ అవుతే స్కూటర్ వాల్యూ స్కూటర్ వాల్యూ ఇంత అనమాట. 42,000 వల్ల 38,640 అయింది. ఎంత చొప్పున? 8% డిప్రిషియేషన్ చొప్పున. ఓకే, ఇదే సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఎంత? PRT/100. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 42,000 ఇంటూ ఆర్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 ఇంటూ టీ ఎంత? 1/100. ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 420 into 8. 420 into 8. 0 6 1 4 8 4 32 33 అంటే 33,060 3,360 8% చొప్పున వచ్చింది. దీని డిప్రిషియేషన్ అంటే 42,000లో తీసేయాలి కదా. 42,000లోంచి 3,360 తీసేద్దాం. 3,360 0 4 9లో 3 తీస్తే 6 11లోంచి 3 తీస్తే 8 ఇది 3 సరిపోయిందిగా. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చేసినా కూడా ఇది వచ్చింది. ఓకే, 1 ఇయర్ డిప్రిషియేషన్లో స్కూటర్ వాల్యూ ఇంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, subscribe the channel. Okay, thank you.